హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏపీ పాలిసెట్ 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఏమిటంటే, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన కాలేజీ కావచ్చు, మీకు వచ్చిన బ్రాంచ్ కావచ్చు, నచ్చకపోతే మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇంకొకటి ఏమంటే, కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఉండరు, సర్టిఫికేట్ వెరిఫికేషను చేసుకొని ఉండరు అన్నమాట ఫస్ట్ ఫేజ్లో. అలాంటి వాళ్ళు లేదా 10th క్లాస్ సప్లిమెంటరీ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషను చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇద్దరికి ఆప్షన్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ అయిన వాళ్ళు వేరే కాలేజీ లేదా మీరు చదువుతున్న కాలేజీ వేరే గ్రూప్ మార్చుకోవాలన్నా కూడా త్రూ ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారానే మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ డీటెయిల్స్ మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఆన్లైన్ మీకు ఫీజు పేమెంట్ అనేది 11, 12, 13. ఇక్కడ చూడండి, ర్యాంక్స్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంటు ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ అందరికీ కూడా ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్లో. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీకు కొంతమందికి డౌట్ రావచ్చమ్మా, ఆల్రెడీ మేము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీజు పే చేసినాము, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికంటే ఫస్ట్ ఫేజ్లో ఫీజు పే చేయకుండా ఫస్ట్ టైం ఇప్పుడు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లోనే, అంటే ఫస్ట్ టైం వస్తూ ఉంటే వాళ్ళకి మాత్రమే ఫీజు పేమెంట్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 11, 12, 13 ఈ 3 days ఉంటుంది అందరికీ కలిపి అనమాట, ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వరకు. ఆప్షన్స్ ఎంట్రీ కూడా వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే అదే రోజు మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాట్మెంట్స్, మీరు పెట్టుకున్న కాలేజీ బ్రాంచ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు తెలుస్తుందంటే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అది 16వ తారీఖు మీ మొబైల్కి రావడం జరుగుతుంది. మీరు 18, 19, 20 ఈ 3 రోజులు, 18, 19, 20 ఈ 3 రోజుల్లో మీకు వచ్చిన కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఇన్ డీటెయిల్గా, అంటే మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ డౌట్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు అసలు డిఫరెన్సెస్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. మేము సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మాకు పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది, అలా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు క్లియర్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాలి అని అంటే ఓసీబీసీ వాళ్ళైతే 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పే చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి ఓన్లీ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు, అలాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అనేది చేయవలసి వస్తుంది. అండ్ ఆ రిసిప్ట్ ఎత్తుకొని మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ నేను ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మీ మొబైల్కి లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్ షాపులలో కావచ్చు, లేదా మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే మీ ఇంట్లో నుంచి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్తే వాళ్ళే అక్కడే హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు నియర్ బై మీ ఇంటికి దగ్గరలో ఏవైతే ఉంటాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళితే మొత్తం డీటెయిల్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. ఈ వీడియోనైతే చాలామంది స్టూడెంట్స్ తెలియదు, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకున్నారో
వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఒకవేళ ఇంకొక విషయం కూడా చెప్తాను, పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయకుండా ఉన్నా లేదు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి మీకు ర్యాంక్ క్వాలిఫై కాకుండా ఉన్నా మీకు కూడా సపరేట్గా స్పాట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.